2025 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచికలో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? 99వ. ఇటీవల విడుదలైన సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2025 ప్రకారం భారతదేశం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ 2025లో 99వ స్థానంలో నిలిచింది. 193 ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలలో భారతదేశం మొదటి 100 స్థానాల్లోకి ప్రవేశించడం ఇదే మొదటిసారి. ఈ నివేదికను యుఎన్ఓ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ ప్రచురించింది. ఫిన్లాండ్, స్వీడన్ మరియు డెన్మార్క్ ఈ సూచికలో అగ్రస్థానంలో ఉన్నాయి. ది ఎమర్జెన్స్ డైరీస్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? నరేంద్ర మోదీ. 1975 నుండి 77 వరకు అత్యవసర పరిస్థితి వ్యతిరేక ఉద్యమంలో తన అనుభవాలను ది ఎమర్జెన్సీ డైరీస్ ఇయర్స్ దట్ ఫోర్స్డ్ ఏ లీడర్ అనే కొత్త పుస్తకంగా సంకలనం చేయడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతోషంగా ఉంది అని అన్నారు. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పాలనలో అత్యవసర పరిస్థితి విధించి 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ పుస్తకాన్ని విడుదల చేయనున్నారు. బ్లూ క్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది. అంబుబాచి పండుగను ఏటా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? అస్సాం. ఈశాన్య భారతదేశంలో అతిపెద్ద మతపరమైన కార్యక్రమాలలో ఒకటైన కామాఖ్య ఆలయంలో 2025లో జరిగే అంబుబాచి మేళా కోసం అస్సాంలో వేలాది మంది భక్తులు గుమిగూడారు. అస్సాంలోని గౌహతిలోని కామాఖ్య ఆలయంలో ప్రతి జూన్లో వర్షాకాలంలో ఈ అంబుబాచి పండుగ జరుగుతుంది. ఈ ఆలయం కామాఖ్య దేవికి అంకితం చేయబడింది మరియు హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయం అయిన తాంత్రిక శక్తివాదానికి కీలక కేంద్రం. 7 ఎడిషన్ల తర్వాత రద్దు చేయబడిన సాహిత్య బహుమతి ఏది? జేసీబీ బహుమతి. భారతదేశంలో అత్యంత సంపన్నమైన మరియు అన్నింటినీ కలుపుకొని ఉన్న సాహిత్య పురస్కారంగా ఒకప్పుడు ప్రశంసించబడిన జేసీబీ సాహిత్య బహుమతి 7 విజయవంతమైన ఎడిషన్ల తర్వాత నిలిపివేయబడింది. 2018లో స్థాపించబడిన ఈ అవార్డు ఆంగ్లంలో కల్పనను గుర్తించడమే కాకుండా అనువాద రచనలను కూడా జరుపుకుంటుంది. రచయితలకు 25 లక్షల రూపాయల వరకు మరియు అనువాదకులకు 10 లక్షల రూపాయల వరకు బహుమతితో ఇది భారతదేశ సాహిత్య దృశ్యానికి గణనీయంగా దోహదపడింది. 2026 క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో ఏ భారతీయ సంస్థ అత్యున్నత స్థానంలో ఉంది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ. రికార్డు స్థాయిలో 54 భారతీయ సంస్థలు క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీస్ ర్యాంకింగ్స్ 2026లో జాబితా చేయబడ్డాయి. ఐఐటి ఢిల్లీ ప్రపంచవ్యాప్తంగా 150వ స్థానం నుండి 123వ స్థానానికి ఎగబాకి అగ్రస్థానంలో ఉన్న భారతీయ సంస్థగా అవతరించింది. ఇది ఐఐటి ఢిల్లీ సాధించిన అత్యధిక క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్. వారు అధ్యాపక నాణ్యత, పరిశోధన బలం, ప్రపంచ భాగస్వామ్యాలు మరియు విద్యార్థుల విజయాన్ని అంచనా వేస్తారు. ఇటీవల ఏ దేశ పార్లమెంటు టెర్మినల్లీ ఇల్ ట్రీట్మెంట్ బిల్లును ఆమోదించింది? యునైటెడ్ కింగ్డమ్. నిర్దిష్ట పరిస్థితుల్లో సహాయక మరణాన్ని చట్టబద్ధం చేస్తూ 2025లో టెర్మినల్లీ ఇల్ ట్రీట్మెంట్ బిల్లును యూకే పార్లమెంటు ఆమోదించింది. యూకే పార్లమెంటు టెర్మినల్లీ ఇల్ అడల్ట్ ఎండ్ ఆఫ్ లైఫ్ అనే బిల్లు, దీనినే అసిస్టెడ్ డయింగ్ బిల్ అని కూడా పిలుస్తారు, దీనిని ఆమోదించింది.
ఈ బిల్లు 6 నెలల కంటే తక్కువ కాలం జీవించిన ప్రాణాంతక వ్యాధిగ్రస్తులు అసిస్టెడ్ డెత్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అనుమతిస్తుంది. జావెలిన్ త్రోలో అస్ట్రావా గోల్డెన్ స్పైక్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? నీరజ్ చోప్రా, భారతదేశం. నీరజ్ చోప్రా 85.29 మీటర్ల త్రోతో ఆస్ట్రావా గోల్డెన్ స్పైక్ జావెలిన్ టైటిల్ను గెలుచుకున్నాడు. అథ్లెటిక్స్లో 2 సార్లు ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రా చెక్ రిపబ్లిక్లో జరిగిన ఆస్ట్రావా గోల్డెన్ స్పైక్ 2025 మీట్లో జావెలిన్ త్రో టైటిల్ను గెలుచుకున్నాడు. అంతర్జాతీయ బంగాళదుంప కేంద్రం యొక్క దక్షిణాసియా ప్రాంతీయ కేంద్రం ఎక్కడ స్థాపించబడింది? ఆగ్రా, ఉత్తరప్రదేశ్. ఆగ్రాలో అంతర్జాతీయ బంగాళదుంప కేంద్రం యొక్క దక్షిణాసియా ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో అంతర్జాతీయ బంగాళదుంప కేంద్రం యొక్క దక్షిణాసియా ప్రాంతీయ కేంద్రంను స్థాపించడానికి వ్యవసాయం మరియు రైతు సంక్షేమ శాఖ చేసిన ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదించింది. భారత వ్యోమగామి అయిన శుభాంశు శుక్లాను అంతరిక్షంలోకి తీసుకెళ్లిన మిషన్ ఏది? ఆక్సియం 4 మిషన్. భారతీయ వ్యోమగామితో సహా బహుళ దేశాల సిబ్బందితో ప్రారంభించబడిన ఆక్సియం 4, దీన్ని X4 అని కూడా అంటాం, మిషన్ విజయవంతంగా ప్రయోగించారు. శుభాంశు శుక్ల అంతరిక్షంలోకి ప్రయాణించిన 2వ భారతీయుడిగా నిలిచారు. 1984లో రష్యన్ సోయెజులో అంతరిక్షంలోకి ప్రయాణించిన మొదటి భారతీయుడు వచ్చి రాకేష్ శర్మ. నాసా వ్యోమగామి అయిన పెగ్గీ విట్సన్ నేతృత్వంలో ఫ్లోరిడాలోని నాసా కెనడీ స్పేస్ సెంటర్ నుండి స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 అంతరిక్ష నౌక ఎగిరింది. ఈ ప్రయాణం నాసా, ఇస్రో, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మరియు స్పేస్ ఎక్స్ల సహకారంతో జరిగింది. దీని 4 సభ్యుల బృందంలో పోలాండ్కు చెందిన స్లోవోజ్ ఉజ్నాన్స్కీ, విస్నియస్కీ మరియు హంగేరీకి చెందిన టుబోరో కాపు కూడా ఉన్నారు. ఇటీవల 2వ క్వీన్స్ క్లబ్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? కార్లోస్ అల్కరాజ్, స్పెయిన్ దేశస్థుడు. 2025లో కార్లోస్ అల్కరాజు తన 2వ క్వీన్స్ క్లబ్ టైటిల్ను గెలుచుకున్నాడు. గ్రాస్ కోర్టులపై తన ఆధిపత్యాన్ని పదిలం చేసుకున్నాడు. కార్లోస్ అల్కరాజు వరుసగా 2వ క్వీన్స్ క్లబ్ టైటిల్ను గెలుచుకున్నాడు. కార్లోస్ అల్కరాజు ఫ్రెంచ్ ఓపెన్ ఛాంపియన్ జిరీ లెహికాపై 7-5, 6-7, 6-2 తేడాతో అద్భుతమైన విజయంతో తన క్వీన్స్ క్లబ్ టైటిల్ను విజయవంతంగా కాపాడుకున్నాడు. భారతదేశంలో మొట్టమొదటి యోగా విధానాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఉత్తరాఖండ్. ఇటీవల ఉత్తరాఖండ్ అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు రాష్ట్ర వేసవి రాజధాని అయిన గరైన్స్లోని బరరెసైన్లో దేశంలో మొట్టమొదటి యోగా విధానాన్ని ప్రారంభించింది. యోగా మరియు వెల్నెస్ కోసం ప్రపంచ రాజధానిగా ఉత్తరాఖండ్ను స్థాపించడం ఈ విధానం యొక్క లక్ష్యం. యోగా, ధ్యానం మరియు ప్రకృతి వైద్యంలో పరిశోధనలను ప్రోత్సహించడానికి 10 లక్షల వరకు గ్రాంట్ కూడా అందించబడుతుంది. మార్చి 2026 నాటికి ఉత్తరాఖండ్లోని అన్ని ఆయుష్ అనగా ఆయుర్వేదం, యోగా, న్యాచురోపతి, యునాని, సిద్ధ మరియు హోమియోపతి వంటి ఆరోగ్య మరియు వెల్నెస్ కేంద్రాలలో యోగా సేవలు అందుబాటులో ఉంటాయి. భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఇంధన సెల్ బస్సులు ఏ నగరంలో ప్రారంభించబడ్డాయి? లేహ్, లడఖ్ ప్రాంతం.
ఎన్టీపీసీ లిమిటెడ్ లడఖ్లోని లేహ్లో భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఇంధన సెల్ బస్సులను ప్రారంభించింది. ఎన్టీపీసీ యొక్క గ్రీన్ హైడ్రోజన్ మొబిలిటీ ప్రాజెక్టులో భాగంగా ఈ బస్సులను సింధు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి డెలివరీ చేశారు. ఈ ఇనిషియేటివ్ 350 మెట్రిక్ టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించి ఏటా 230 మెట్రిక్ టన్నుల స్వచ్ఛమైన ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తుందని, ఇది 13,000 చెట్లను నాటడానికి సమానమని భావిస్తున్నారు. భారతదేశంలో మొట్టమొదటి ఆఫ్ గ్రిడ్ 5 మెగావాట్ల గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్లాంటు ఎక్కడ ప్రారంభించబడింది? గుజరాత్. అదానీ గ్రూప్ ఇటీవల గుజరాత్లోని కచ్లో భారతదేశంలో మొట్టమొదటి ఆఫ్ గ్రిడ్ 5 మెగావాట్ల గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్లాంట్ను ప్రారంభించింది. ఈ ప్లాంట్ను అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ యొక్క క్లీన్ ఎనర్జీ విభాగం అయిన అదానీ న్యూ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అభివృద్ధి చేసింది. ఈ ప్లాంట్ పూర్తిగా సౌరశక్తితో నడుస్తుంది మరియు నిరంతర ఆపరేషన్ కోసం బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ను కలిగి ఉంటుంది. 2025 శిలాజ ఇంధన ఆర్థిక నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? బ్యాంకింగ్ ఆన్ క్లైమేట్ కేయాస్ కోయిలేషన్. ఇటీవల బ్యాంకింగ్ ఆన్ క్లైమేట్ కేయాస్ కోయిలేషన్ ద్వారా 2025 ఫాజిల్ ఫ్యూయల్ ఫైనాన్స్ నివేదిక ప్రకారం ప్రపంచంలోని 65 అతిపెద్ద బ్యాంకులు 2024లో శిలాజ ఇంధన కంపెనీలకు $869 బిలియన్ ఇచ్చాయి. భారతదేశ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఈ నివేదికలో ఉంది. శిలాజ ఇంధన ఫైనాన్సింగ్ 2024లో $2.62 బిలియన్ పెరిగింది. ఎస్బీఐ 2055 నాటికి నికర సున్నా ఉద్గారాలను సాధించాలని ప్రతిజ్ఞ చేసింది మరియు 2030 నాటికి దేశీయ స్థూల అడ్వాన్సులలో 7.5% గ్రీన్ లోన్లుగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. సరిస్కా టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? రాజస్థాన్. సరిస్కా టైగర్ రిజర్వ్ రాజస్థాన్లో ఉంది మరియు ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఆరావళి పర్వత శ్రేణిలో ఉంది. ఈ రిజర్వ్ పాండ్పోలు, భాన్గర్ కోట, అజిబ్గర్, ప్రతాప్గర్, సిలిసేర్ సరస్సు మరియు జైసమంద్ సరస్సు వంటి వారసత్వ ప్రదేశాలకు ప్రసిద్ధి చెందింది. కుక్ దీవులు ఏ సముద్రంలో ఉన్నాయి? దక్షిణ పసిఫిక్ మహాసముద్రం. చైనాతో కుక్ దీవుల సన్నిహిత సంబంధాలపై పెరుగుతున్న ఉద్రిక్తల కారణంగా న్యూజిలాండ్ ఇటీవల కుక్ దీవులకు $1 మిలియన్ బడ్జెట్ నిధులను నిలిపివేసింది. ఈ కుక్ దీవులు దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో 2 మిలియన్ల చదరపు కిలోమీటర్లో విస్తరించి ఉన్న 12 చిన్న దీవుల సమూహం. అవి హవాయి మరియు న్యూజిలాండ్ మధ్య ఉన్నాయి. భౌగోళికంగా అవి నియు, టోంగా మరియు సమోవాకు తూర్పున, న్యూజిలాండ్కు ఈశాన్యంగా, కిరిబాటికి దక్షిణంగా మరియు ఫ్రెంచ్ పాలినేషియాకు పశ్చిమాన ఉంటాయి.